కళ్యాణ్ గారి నాన్నగారైన లక్ష్మణ్ రావు గారు సో ఈ రోజు స్టేజ్ మీద చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కళ్యాణ్కి మాత్రమే కాదు మిగిలిన హౌస్ మేట్స్ కు కూడా వర్తిస్తాయి. కప్పు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. కన్నీళ్లు చాలా విలువైనవి. ఒక్క కన్నీటి పొట్టి వృద్ధ అయినా గానీ మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. అనవసరంగా ఏడవద్దు. అన్నిటికంటే అద్భుతమైన మాట, ప్రతి కంటెస్టెంట్ నేర్చుకోవాల్సిన మాట, 10 మందిలో మంచోడు అనిపించుకుంటే చాలు, దానికోసం వేరే వాళ్ళని తొక్కాల్సిన అవసరం లేదు. సో డబ్బులు లేక కొడుకుని దూరం పెట్టి వేరే చోట పెట్టి కనీసం కొడుకుకి నోట్లో ముద్దలు పెట్టడానికి గానీ, కొడుకుని పక్కన పడుకోబెట్టి లాలించడానికి గానీ, అదే కొడుకుని సైకిల్ మీద ముందు కూర్చోబెట్టి తిప్పడానికి కూడా అవకాశం లేని ఒక తండ్రి అది డబ్బుల వల్ల మాత్రమే అని తెలిసినా కూడా డబ్బు శాశ్వతం కాదు, అది నీతి మాత్రమే శాశ్వతము. సో డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు పోతాయి. ఎద్దుంటే అదే దానికంతటా అదే వచ్చుద్ది అని ఒక గొప్ప మాట చెప్పాడు. అంటే లైక్ నువ్వు మంచిగా ఉంటే చాలు, డబ్బులు ఆటోమేటిక్ గా అవే వస్తాయి. డబ్బు కోసం వేరే వాళ్ళని తొక్కేసి అవసరం లేదు, అలాంటి గెలుపు నీకు అవసరం లేదు, నీతి శాశ్వతం అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి తెలుగు బిగ్ బాస్ చరిత్రలో సో ఇలాంటి మాటలు ఏ కంటెస్టెంట్ కి ఏ ఫాదర్ గాని ఏ కుటుంబ సభ్యులు గాని చెప్పుంటారు. ఎందుకంటే నీ గేమ్ నువ్వు ఆడటం కోసం వేరే వాళ్ళని తొక్కద్దు అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట నార్మల్ గా బిగ్ బాస్ హౌస్ లో అతిపెద్ద క్రైమ్. అలాంటిది వాళ్ళ కొడుకు విన్నింగ్ రేస్ లో ఉన్న వాళ్ళ కొడుకుకి ఆయన ఆ మాట చెప్పాడంటే ఆయన వాళ్ళ అబ్బాయికి ఏ విలువలు నేర్పిస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అది వాళ్ళ కొడుకుతో పాటు మిగిలిన వాళ్ళందరూ హౌస్ మేట్స్ కూడా నేర్చుకోవాల్సిన విషయం. వాళ్ళందరితో పాటు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఈ రోజు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అయిన లక్ష్మణ్ రావు గారు మనందరికీ నేర్పించిన ఒక అద్భుతమైన జీవిత సత్యం అన్నమాట అది. సో అది సంగతి.